అమెరికా నుంచి అక్రమ వలసదారులతో కూడిన విమానం భారత్కు చేరుకుంది. అయితే విమానంలో కేవలం 104 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. టెక్సాస్ నుంచి వచ్చిన ఈ విమానంలో కేవలం 104 మంది ఉన్నారని, ప్రచారం జరుగుతున్నట్టుగా 205 మంది లేరని స్పష్టం చేశారు. వీరందరినీ అమెరికా C-17 సైనిక విమానం తీసుకొచ్చింది. అమెరికా ఎంబసీకి చెందిన ఓ అధికారి కూడా అక్రమ వలసదారులతో భారత్కు వచ్చారు. అక్రమ వలసదారులతో ఉన్న ఆ విమానం అమృత్సర్లో దిగినట్లు పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ ప్రకటించారు. వీళ్లలో 79 మంది పురుషులు, 25 మంది మహిళలు, 13 మంది చిన్నారులు కూడా ఉన్నారు. అందులో 30 మంది పంజాబ్కు చెందిన వాళ్లు ఉన్నట్టు తెలుస్తోంది. వీళ్లలో అత్యధికులు అమెరికా మెక్సికో బార్డర్ వద్ద పట్టుబడినట్లు సమాచారం. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగానే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. వారిని అమెరికా నుంచి స్వదేశాలకు సాగనంపుతున్నారు. అమెరికాలో మొత్తం 1,10,00,000 మంది అక్రమ వలసదారులు ఉండగా అందులో సరైన పత్రాలు లేని భారతీయులు 7.5 లక్షల మంది వరకు ఉన్నట్టు అంచనా.